మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం. ఎన్టీఆర్ సృష్టించిన ఒక ప్రత్యేకమైన పాత్ర శకుని. దీన్ని ఆయన ఎందుకు ఆ కథను అలా సృష్టించాడో మనకు తెలియదు. కానీ శకుని గురించి తెలుగు వారికి చాలా వివరంగా ఈ కథ ద్వారా తెలియవచ్చింది. లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. కనుక అందరికీ మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్దానండి. ఎన్టీఆర్ మొట్టమొదట శకుని పాత్రను చాలా వివరంగా చూపించిన సినిమా శ్రీకృష్ణ పాండవీయం. ఇది 1966 జనవరి 13వ తేదీన ఆంధ్రదేశం, అంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం విడుదలైంది. ఇంకా అక్కడక్కడ వేరు వేరు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. అది దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కథ అరణ్య పర్వంతో మొదలయ్యి రాజసూయం దగ్గర ఆగిపోతుంది. అంటే రాజసూయంలో శిశుపాలుని వధించడంతో అక్కడ ఆయన కృష్ణుడు ఆయన విశ్వరూపం చూపించి అక్కడ కథ ఆగిపోతుంది. అంటే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అట్లాగే కృష్ణుడు పాత్ర కూడా కొంచెం వివరంగా చూపిస్తారు. అందుకే కృష్ణ పాండవీయం అన్నారు. కృష్ణుడికి రుక్మిణితో జరిగేటటువంటి వివాహం ఇదంతా కూడా రసవత్తరంగా ఇందులో చూపిస్తారు. ఈ సినిమాకి కథని సమకూర్చిన వారు, ఆ పేరు ఎన్టీఆర్ అనే ఉంటుంది. దీనికి దర్శకుడు కూడా ఎన్టీఆరే. ఒక సినిమాకి దర్శకుడు పేరు వేయడం, ఎన్టీ రామారావు పేరు రావడం ఇది మొదటిసారి. అయితే అంతకు ముందు కూడా 2 సినిమాలకి ఆయన దర్శకత్వం చేశాడు, కానీ వేరే వాళ్ళ పేరు పెట్టాడు. ఈయన క్రెడిట్ తీసుకోలేదు. సీతారామ కళ్యాణం సినిమాకి ఆయన దర్శకత్వం వహించాడు, కానీ పేరు వేసుకోలేదు. ఇంకొక సినిమా కూడా ఆయన దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో శకుని పాత్రకి కొంచెం కథను పెంచాడు. ఈ కథ కూడా నిజానికి నేను అటు వ్యాస భారతం, తెలుగు కవిత్రయ మహాభారతం చదివితే ఈ శకుని కథ ఈ రెండింటిలోనే ఎక్కడా లేదు. మరి ఈ కథ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో, బహుశా జానపద సంప్రదాయంలో ఈ కథ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిందేమో నాకు అనుమానం. అయితే ఒరిస్సాలో ఇలాంటి కథే ఉందట. అదేంటో చూద్దాం ఒకసారి. బహుశా అటు నుంచి ఏమైనా ప్రయాణం అయి ఉంటుంది. అదేంటంటే మనకు చాలా మహాభారతాల్లోనూ సినిమాల్లోనూ ఇతర సినిమాల్లోనూ శకుని తన చెల్లెలి కొడుకుల కోసం జీవితం సమర్పించినట్టుగా, చెల్లెలి కొడుకులను ఆయన చక్రవర్తిని చేయడానికి, పాండవులను హతమందించి తన మేనల్లులకు పట్టం కట్టేయడానికి ప్రయత్నం చేయడానికి జీవితం ఖర్చు పెట్టినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో కథ అలా ఉండదు. అదేంటంటే సినిమా ప్రారంభంలో పాండవులు కౌరవులు ఎదురెదురుపడి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అలా తిట్టుకునేటప్పుడు ఇతను ఏమంటాడంటే, మీరు నియోగం ద్వారా పుట్టిన వాళ్ళు మీరు అని అంటాడు. ఎవరు కౌరవులు అంటే దుర్యోధనుడు వాళ్ళని అధిక్షేపిస్తాడు, పాండవులను అధిక్షేపిస్తాడు. ఏమని అధిక్షేపిస్తాడంటే, మీరు నియోగం ద్వారా పుట్టారు. నియోగం ద్వారా పుట్టారంటే పాండురాజు తండ్రి అంటారు, కానీ అసలు తండ్రులు వేరే ఉన్నారని చెప్పి అధిక్షేపించడం. అప్పుడు పాండవులు కౌరవులను ఏమంటారంటే, మీరు మంగళిక పుత్రులు అంటాడు. మంగళిక పుత్రులు అంటే విధవకు పుట్టినటువంటి పుత్రులు అని అర్థం అన్నమాట. అంటే మేము విధవ పుట్టిన పుత్రులు ఎట్లా అవుతాం? మేము మా నాన్న సజీవంగా ఉన్నాడు, మా తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, మేము విధవ పుట్టిన వాళ్ళు ఎట్లా అవుతామని చెప్పి కోపం వస్తుంది. విడిపోతారు. విడిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత పెద్దవాళ్ళని అడుగుతాడు. ఇంకెవరిని అడగాలి? వ్యాసుడిని కావాలని చెప్పి వ్యాసుడి దగ్గరికి పోయి, మేము విధవ పుత్రులు ఎట్లా అయ్యాము, దీని వెనక ఏం జరిగింది మాకు చెప్పమంటాడు. చెప్పమంటే అప్పుడు ఆయన చెప్తాడు, నిజంగానే చెప్తాడు. అదేంటంటే గాంధారికి వైధవ్య యోగం ఉందట. అంటే జ్యోతిష్కులు చూసి ఏం చెప్తారంటే, గాంధారి విధవయ్యే అవకాశం ఉందని అంటారు. అంటే అప్పుడు దాన్ని ఎవరు తప్పించలేరు కదా. అప్పుడు మనం ఈ కథ ప్రకారం ఏంటంటే, గాంధారికి ఒక మేకపోతుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంకొక జానపద కథ ప్రకారం ఒక చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా చెప్తారు. కానీ ఇందులో ఒక మేకపోతుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వెంటనే ఆ మేకపోతుని చంపేస్తారు. అంటే విధవ అయినట్టే కదా. ఆ తర్వాత ఈ సంబంధం వచ్చింది, ధృతరాష్ట్రుడితోటి పెళ్ళి అయింది. అది అందరికీ తెలిసిన విషయం. వ్యాసుడు ఈ విషయం చెప్పి, ఒక పశువుతో కానీ, పక్షితో కానీ, చెట్టుతో కానీ దేనితోటి వివాహం జరిగినా కూడా అది చనిపోయిన తర్వాత ఆమె విధవగానే, వేదమంత్రాలతో జరిగిన పెళ్లి కాబట్టి ఆమెను విధవగానే పరిగణిస్తారు. కాబట్టి మీ తల్లి విధవ అయిన తర్వాత మిమ్మల్ని కన్నది, అది నిజమని చెప్తాడు. అప్పుడు ఆయన
మాకు ఇలాంటి కళంకం తెచ్చినటువంటి వాళ్ళను వదిలిపెట్టకూడదు, వీళ్ళ మీద శత్రుత్వం పగ తీర్చుకోవాలనుకొని వెంటనే ఆయన గాంధార దేశం మీద దాడి చేస్తాడు. ఎవరు? కౌరవులు. దుర్యోధనుడు గాంధార దేశం మీద దాడి చేసి గాంధార రాజు సుబలుడు ఆయన 100 మంది కుమారులు ఉంటారు. ఆయనకు కూడా 100 మంది కుమారులు ఉంటారు. చూడండి, మహాభారతంలో కౌరవులు మాత్రమే కాదు 100 మంది ఉన్నది, వీళ్ళు కూడా 100 మంది. అయితే ఆ 100 మందిని, సుబలుణ్ణి, రాజుని మొత్తం వాళ్ళని ఓడించి మొత్తం తీసుకొచ్చి చెరసాలలో వేసేస్తాడు. చెరసాలలో వేసి వాళ్ళకి ఎలాంటి మరణశిక్ష వేస్తాడంటే, ప్రతిరోజు ఇంత పిరికెడు అన్నం ఒక ప్లేట్లో పెట్టే పిరికెడు అన్నం కింద పడేస్తారు. కింద పడేస్తే ఏముంది, చల్లా చెదిరైపోతే మెతుకులుగా ఉంటాయి. అది ఎంతమంది తింటారు అది? అయితే అప్పుడు ఒక తండ్రి ఏమంటాడంటే, ఎట్లాగో మనం చచ్చిపోతాం ఈ ఆహారంతో, మనం ఎవరూ తినకుండా మెతుకు అంతా ఏరి అందరికీ వచ్చినటువంటి ఆహారాన్ని అందరికంటే చిన్నవాడు శకునికి ఇద్దాం. శకునికి ఇచ్చే మనం అంతా చచ్చిపోతాం. అంటే ఒక్కొక్కళ్ళు చచ్చిపోయినప్పుడు కొద్దిగా ముందు ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళందరూ శవాలను బయటకు తీసుకోవడం, పారేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే తండ్రి కూడా చనిపోయే ముందు ఒక వరం ఇస్తాడు. తన చిన్న కొడుక్కి దగ్గరికి పిలిచి ఏమంటాడంటే, నా మాంసాన్ని నువ్వు తిను. ఇది శవం మాంసాన్ని తినడం అన్నది కథల్లో కూడా, వేరే కథల్లో కూడా సహదేవుడు తిన్నట్టుగా కూడా ఉన్నది. అది శవం మాంసాన్ని తిను, నా ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలతోటి, ముఖ్యంగా వెన్నెముక ఎముకతోటి పాచికలు తయారు చేయి, అది నువ్వు చెప్పినట్టు ఉంటాయి. నీవు కౌరవుల మీద పగ తీర్చుకో, వాళ్ళ సర్వనాశం చెయ్యి అని చెప్పి తండ్రి శకునికి చెప్తాడు. శకునికి చెప్పి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత వీళ్ళు శకుని ఇంకా మిగతా అన్నదమ్ములందరూ కూడా అట్లాగే చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆయన ఒక్కడు బతుకుంటాడు. బతుకుంటే చివరికి దుర్యోధనుడు వచ్చి చూస్తే ఆ కింద పాతాళ గృహంలో, జైల్లో వాడు ఒక్కడే బతుకున్నాడు. వీళ్ళందరూ చచ్చిపోతాడు. వికటాట్టహాసం చేస్తాడు. వీడు ఒక్కడే మామున్నాడు కదా, వాడు ఒక్కడు బతికి మనల్ని చేసేది ఏముంది, ఎవరూ లేరు కదా, వాడిని ఉండనీలో వాడిని తీసుకురా అని చెప్పి దయదలిచి వదిలేస్తాడు. దయదలిచి వదిలేసినప్పుడు అప్పుడే పితుహు అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. నేను వీళ్ళ వంశనాశనం చేస్తాను, నా చెల్లికి నాకు ఇంత అన్యాయం చేసినటువంటి వాళ్ళను వీళ్ళ వంశనాశనం చేస్తానని పగబట్టి పాండవులకు మేలు కలిగేలాగా కౌరవుల పక్షాన ఉండి చేస్తాడు. కౌరవులను అన్ని విధాలుగా దుర్మార్గులుగా తయారు చేసినటువంటి చరిత్ర శకునిది. భీష్ముడు కూడా ఆయన తట్టుకోలేక చాలా సందర్భాలు అంటాడు, అసలు మా కుటుంబంతో నీకేంటి సంబంధం, నువ్వు గాంధార దేశానికి చెందినటువంటి వాడివి, నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటే శకుని చేసేటటువంటి మిస్లీడింగ్ అంతా భీష్ముడు గమనించి శకుని వల్లనే అటు కౌరవులకి పాండవులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని వాడు వెళ్ళిపోవాలని చెప్తాడు. ఆయన వెళ్ళిపోవటానికి కూడా బయలుదేరతాడు. కానీ దుర్యోధనుడి మాట విని ధృతరాష్ట్రుడు శకుని వెళ్ళిపోకుండా అక్కడే ఉంచి కాపాడతాడు. వాడికి పరిమితంగా వాడు మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇస్తారు. దాన్ని ఆసరాగా తీసుకొని శకుని కౌరవుల వంశనాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకొని పనిచేసినట్టుగా ఈ కథ మనకు తెలుస్తుంది. అయితే శకునికి సంబంధించిన ఈ కథ అంతా కూడా మిగతా ఏ తెలుగు సినిమాల్లో ఎక్కడ మనకి కనిపించదు, ఎక్కడ లేదు. శ్రీకృష్ణ పాండవ్యానికి కథని కల్పించినది ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్కి ఈ కథ ఎక్కడ దొరికిందో మనకు అర్థం కాలేదు. బహుశా జానపద సంప్రదాయాలు ఎక్కడైనా సేకరించాడా, ఒరిస్సా నుంచి ఏమైనా ఈ కథ ఇక్కడికి దిగుమతి అయిందా, ఈ వివరాలు మనకు తెలియదు. ఏది ఏమైనా కానీ శకుని కావాలనే కౌరవుల పక్షాన కౌరవులను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడని ఈ చిత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే హిందీలో ఒక మహాభారతం సీరియల్ వచ్చింది. రెండోసారి 2015-2016లో రెండోసారి ఈ సీరియల్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు కూడా శకుని కావాలని చెప్పి కౌరవుల పక్షాన వచ్చి వాళ్ళని నాశనం చేయడానికి పట్టం కట్టుకున్నట్టుగా మనకు ఆ కథలో మనకు తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఎన్టీఆర్ ఈ కథని సొంతంగా కల్పించినట్టుగా, ఒక జానపద సంప్రదాయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మిత్రులారా, ఎన్టీఆర్ చాలా సినిమాల్లో ఇలా కల్పనగా తను కల్పించు కథలు చేశాడు. వాటి గురించి మాట్లాడుకుందాం. ఎక్కడెక్కడ ఎన్టీఆర్ కల్పన చేశాడో మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కి ఇతర మిత్రులకు కూడా షేర్ చేయండి. దానివల్ల మీరు అందరూ ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.